ప్రార్థన మొదలుకొని పాటల ద్వారా ఆరాధనను బట్టి ఇచ్చిన ప్రకటనల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు ప్రభా, మీకు వందనాలు. ఈ సమయంలో నీ వాక్య పాద సన్నిధికి వచ్చాం ప్రభా. నీ వాక్యం ద్వారా నాతో మాతో అందరితో మీరు మాట్లాడమని, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారిని కూడా మీరు దర్శించమని, అభిషేకించమని, బలపరచమని యేసే నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమె. అందరూ చప్పట్లు కొడదాం. దేవునికే మహిమ కలుగును గాక. చరణ్ బాబు చెప్పినట్టు వాక్యం మిస్ అవటం దేవునికి ఇష్టం లేదు. సరైన సమయానికి కరెంటు వచ్చింది కాబట్టి అనుదిన వాక్యాన్ని కంటిన్యూ చేస్తున్నాను. పేతురు గారి గురించిన వర్తమానాన్ని ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. తిండి అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు అందరూ కూడా తీయండి. సరైన అనుభవాలు హెడ్డింగ్ పెట్టుకోండి. గత వారం సరైన ముడి పదార్థం ఏంటా? ముడి పదార్థం నేర్చుకోవాలనే తృష్ణ కలిగిన పేతురు, ప్రశ్నించేవాడు, అలాగే తిరిగి సమాధానం ఇచ్చేవాడు, ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా ముందుకు వచ్చేవాడు. ఈ విషయాలు మనం తెలుసుకున్నాం. అంత మాత్రమే కాదు, ఈరోజు వాక్యంలోనికి వెళ్లే ముందు ఒక చిన్న విషయాన్ని చెప్తాను. వీలైతే అందరూ నా వైపు చూడండి. ఏంటి ఆ విషయం అంటే, పేతురు గారు ప్రభుకి పరిచయం అయ్యారు. మొదటిగా ఎవరి వల్ల? ఆంద్రేయ వల్ల. పరిచయం అయిన తర్వాత మళ్ళీ చేపలు పట్టుకుంటాకి వెళ్ళిపోయాడు పేతురు. పరిచయం అయ్యాడే కానీ పేతురికి మారు మనసు లేదు. ఈ విషయాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, చాలామంది యేసయ్య దగ్గరకు వస్తున్నారు, చాలామంది యేసయ్యకి పరిచయం అవుతున్నారు, కానీ తిరిగి వెళ్ళిపోతున్నారు, మారు మనసు ఉంటలా. ఈసారి యేసు ప్రభులు వారు పేతురు దగ్గరికి వెళ్ళి, మొన్న చెప్పాను కదండి గత ఆదివారం, లోతుకు నడిపించు, ఇక్కడ వలయమన్నప్పుడు విస్తారమైన చేపలు పట్టినప్పుడు ఆ అద్భుతాన్ని, ఆశ్చర్యాన్ని చూసిన పేతురు మోకాళ్ళుని సాగిలపడి, నేను పాపాత్ముని ప్రభువా అని ఒప్పుకుంటాడు. అక్కడ పేతురికి మారు మనసు వచ్చింది. మొదటగా పేతురు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు, పరిచయమైనప్పుడు అతనికి మారు మనసు లేదు. చాలా మంది ఈ రోజున యేసయ్యకి పరిచయమే కానీ మారు మనసు లేని వారు ఉంటున్నారేమో. ఈ విషయాన్ని బట్టి మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. పరిచయం అయితే సరిపోదు, మారు మనసు చాలా ప్రాముఖ్యం. ఆ సమయంలో పేతురు యేసు ప్రభుల వారు పేతురు దగ్గరికి వచ్చినప్పుడు, ఆ చేపల సమృద్ధిని చూసినప్పుడు పేతురు, నేను పాపాత్మను ఒప్పుకున్నాడు. మారు మనసు పొందిన పేతుర్ని అక్కడ మనం చూస్తున్నాం. సరే, ఆ విషయాన్ని ముగిస్తున్నాను. ఈరోజు రాసుకోండి, సరైన అనుభవాలు. రెండో మాట, పేతురు గురించిన 3 విషయాలు ఏమని చెప్పాను? సరైన ముడి పదార్థం, సరైన అనుభవాలు, సరైన పాఠాలు. సరైన అనుభవాలు అని హెడ్డింగ్ పెట్టుకున్నారు కదా. ఈ సరైన అనుభవాలు అనే రెండో మాటలో మొదటి మాట గొప్ప ప్రత్యక్షత. గొప్ప ప్రత్యక్షత ఏంటండి? వర్తమానం ఇవ్వకుండా, సందేశం ఇవ్వకుండా పాఠాలు చెప్పినట్టు చెప్తున్నారు అని మీరు అనుకోవచ్చు. దయచేసి అన్ని విధాలుగానే ఉంటుంది సందేశం, ప్రసంగం. పేతురు గురించి మనం ధ్యానిస్తూ, పేతురు జీవితం గురించి మనం తెలుసుకుంటూ, ఆ యొక్క విషయాలని మన జీవితానికి అన్వయించుకుంటూ ముందుకు వెళ్ళాలి. అదే ఈ ప్రసంగం. లూకా సువార్త 9వ అధ్యాయం 29వ వచనం. లూకా సువార్త 9:29. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను, ఆయన వస్త్రములు తెల్లనివై దగదగా మెరిసెను, మరియు 2 పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి. వారు మోషే, ఏలియా అనువారు. వారు మహిమతో అగపడి, కామ ఉన్నంత వరకు పూర్తిగా చదవాలమ్మ. వారు మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి మాట్లాడుచుండిరి. పేతురును అతనితో కూడా ఉన్నవారును నిద్రమత్తుగా ఉండిరి. వారు మేల్కొనినప్పుడు ఆయన మహిమను, ఆయనతో కూడా నిలిచి ఉన్న 2 పురుషులను చూచిరి. ఆయన యొద్ద నుండి వెళ్ళిపోచుండగా, ఎవరో ఆ 2 పురుషులు అంటే మోషే, ఏలియా అన్నమాట. ఆ 2 పురుషులు ఆయన యొద్ద నుండి వెళ్ళిపోచుండగా పేతురు యేసుతో అంటాడు, ఏలినవాడా, మనం ఇక్కడ ఉండటం మంచిది. నీకొకటియు, మోషేకొకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు మేము కట్టుదమని తాను చెప్పినది తాను ఎరుగకయే చెప్పాను.
అతడు ఎలాగూ మాట్లాడుచుండగా మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మెను. వారు ఆ మేఘములో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడిరి. మరియు ఈయన నేను ఏర్పరచుకొనిన నా కుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. చాలండి, దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా గట్టిగా చెప్పండి. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట ఏది మారినా ఏది ఆగినా యేసయ్యా స్తోత్రం. yes Lord. మాట జరుగునయ్యా కొట్టో, నీ మాట జీవము గలదయ్యా. దిక్కులు చూస్తాం ఎందుకని, నీ మాట స్తోత్రం, నీ మాట హల్లెలూయా. గమనించాలి, ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. ఇది వారంలో సోమవారం పెట్టాను, చాలామంది ఆన్సర్ ఇచ్చారు కానీ కొంతమంది ఆన్సర్ ఇవ్వాల. యేసుక్రీస్తు ప్రభుల వారికి అంతరంగిక శిష్యులు ఎవరు అని పెట్టాను. ఎవరో చెప్పండి. పేతురు, యాకోబు, అక్కడొకరు చెప్పారేంటి? రాసుకోమని పర్టికులర్గా చెప్పాను కదా ఏమండి. అనుదిన వాక్యాల్లో నుంచి ఇవ్వాల, ఆదివారం చెప్పిన ప్రసంగంలో నుంచి ఇచ్చాను ప్రశ్న. చెప్పండి. పేతురు, యాకోబు, యోహాను అంతరంగిక శిష్యులు అన్నమాట. అంటే అందరినీ ఆకృతిగానే ప్రేమించాడు దేవుడు, కానీ ఈ ముగ్గురిని ఎందుకో మరీ సమీపంగా, ఎక్కడికి వెళ్ళినా 12 మంది ఉంటారు, 12 మందిలో మిగిలిన వారు లేకపోవచ్చేమో, కానీ ఈ ముగ్గురు మాత్రం తప్పనిసరిగా ఉంటారు. ఇప్పుడు యేసు ప్రభుల వారు ఒక ప్రార్థన చేయడానికి ఒక కొండ ఎక్కారు. ఆ కొండ ఎక్కినప్పుడు యేసు ప్రభుల వారు పొందుకున్నటువంటి ఆ ప్రత్యక్షతను బట్టి దాన్ని రూపాంతర కొండ అనే అనుభవంలో కూడా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఆ సందర్భంలో పేతురు, యాకోబు, యోహానులు ముగ్గురు అక్కడే ఉన్నారు. ఈ ముగ్గురినే తీసుకుని కొండ ఎక్కి ప్రార్థన చేస్తున్నాడు. ఈ సమయంలో ఓ ప్రత్యక్షత అనేది కలిగింది. ఆ టైంలో కూడా పేతురు గారు నిద్రపోతున్నారు. గెత్సెమనే తోటలో కూడా యేసు ప్రభుల వారు మీరు ప్రార్థించండి అని చెప్పి వింటివేత దూరం వెళ్ళి యేసు ప్రభుల వారు ప్రార్థించి తిరిగి వచ్చినప్పుడు శిష్యులు ఏం అవుతున్నారు? మళ్ళీ నిద్రపోతున్నారు. క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా, ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా, ప్రాముఖ్యమైన పరిస్థితుల్లో కూడా శిష్యుల విషయాల్లో మనం చూస్తే, మరి ముఖ్యంగా పేతురుని చూస్తే, నేను అనుకుంటాను పేతుర్ని నేను ఏలైతే చూపిస్తానని అనుకోవద్దు. ఎందుకంటే శిష్యుల్లోకెల్లా పేతురు వయసులో పెద్దవాడు, అనుభవం కలిగిన వాడు, ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు, అన్ని విషయాలలో కొంచెం ముందున్నటువంటి వాడు నేను చెప్తూ ఉన్నాను. కాబట్టి మనం ఏలెత్తి చూపించడానికి వీలు లేదు. ఒకవేళ తనకున్నటువంటి వయసు భారాన్ని బట్టి ఒకవేళ నిద్ర అనేది వస్తుందేమో, కానీ నిద్రపోవటం మాత్రం దేవుని యొక్క వాక్యం ఖండిస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాము గారు నిద్రపోయారా? వెంటనే యేసు ప్రభుల దేవాది దేవుడు వచ్చి అక్కడ శాపాన్ని బయలు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. నీ తరము వారు తమది కాని దేశంలో 4 తరాలు. అది అబ్రహాము నిద్ర ఇజ్రాయేలీలు 400 సంవత్సరాలు బానిసలు అయిపోవడానికి అలా కారణమైంది. సంసోను బలవంతుడండి, సంసోను బలవంతుడు. కానీ సంసోను ఎక్కడ నిద్రపోయాడు చెప్పండి? ఢిల్లీలో తొడ మీద నిద్రపోయాడంట. అందుకని మొత్తం బొడుగులు చేసేసింది. కాబట్టి సంసోను బలవంతుడే, కానీ అపవాది చేతుల్లో బలహీనుడైపోయాడు, కీలుబొమ్మ అయిపోయాడు. కారణం ఏంటో తెలుసా? అతను నిద్రపోయినటువంటి కారణంగా. పరిశుద్ధ గ్రంథంలో పౌలు గారు బోధ చేస్తుంటే ఐతుకు అనే వ్యక్తి నిద్రపోతున్నాడు, కిటికీలో కూర్చున్నాడంట. అటో కాలు ఇటో కాలు వేసాడేమో, అంటే లోకంలో సగం, సంఘంలో సగం. మనం కూడా అంతే కదా, ఆత్మీయ విషయాల్లో కొన్నిట్లో పాల్గొంటాం, లోక సంబంధమైన విషయాల్లో కొన్ని విషయాల్లో పాల్గొంటాం. ఐతుకు కూడా నిద్రాభారం వల్ల జోగి 3వ అంతస్తు నుంచి కింద పడి చచ్చిపోయాడు. అద్భుతం జరిగింది అక్కడ. పౌలు గారు ఉన్నారు కాబట్టి ఆయన బతికించాడు, బతికి బట్ట కట్టేశాడు ఐతుకు. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే బుద్ధి లేని కన్యకులు కూడా నిద్రాభారం వలన వాళ్ళు పెండ్లి కుమారుని రాకడలో ఎదుర్కోలేకపోయారు, తలుపు దగ్గరే ఆగిపోయారు. నిద్ర శాపాన్ని తీసుకొస్తుంది, నిద్ర బలహీనతలోకి తీసుకుని వెళ్ళిపోతుంది. నిద్ర యోనాను ఏమన్నారండి? ఓయి, అసలు యోనా ఎంత పవర్ఫుల్ క్యాండిడేట్ తెలుసండి.
నువ్వు ఎంత పవర్ఫుల్ క్యాండిడేట్ అయితే, నువ్వు ఎంత ప్రార్థన పరుడు అయితే అంటే, ప్రార్థన ఒక్కొక్కసారి నీకు నిందల పాలు చేసేస్తుంది. ఓ ఈ నిద్రపోతే నింద పడిపోయింది యోనా గారి మీద. నేను అంటాను, పేతురు గారిని కూడా ప్రభు గద్దించిన దాఖలాలు ఉన్నాయి, అది తర్వాత చెప్తాను. పేతురు యొక్క అనుభవాల్లో యేసుక్రీస్తు ప్రభులు వారు రూపాంతర అనుభవం చెందినటువంటి ఆ కొండ మీద గొప్ప ప్రత్యక్షతని పేతురు గారు కూడా చూశారు. పేతురు గారు పడుకుని కలలో చూడలేదు, అక్కడ మేలుకుని అనే మాట మనం చూస్తున్నాం, ఉందా లేదా? వారు 32 వచనం, వారు మేలుకొనినప్పుడు ఆయన మహిమను ఆయనతో కూడా నిలిచి ఉన్న 2 పురుషులను చూచిరి. ఇక్కడ సరైన అనుభవాలు అనే హెడ్డింగ్ పెట్టుకున్నాం. మొదటి మాట గొప్ప ప్రత్యక్షత. పేతురు ఇక్కడ గొప్ప ప్రత్యక్షత చూశాడు, ఏలియాను చూశాడు, మోషేని చూశాడు, యేసు ప్రభుల వారిని చూశాడు, గొప్ప వెలుగుని చూశారు, కన్నులాన చూశారు. చాలా సంతోషం, చాలా ఆనందభరితుడైపోయాడు పేతురు. దాన్ని ఏమంటారు, ఉబ్బుబ్బి దెబ్బైపోతారు అంటారు కదా, ఉప్పొంగిపోతున్నాడు అనమాట. ఆ ఉప్పొంగిపోయి ఆనందాన్ని తట్టుకోలేక, అయ్యా నీకొకటి, ఏలియాకొకటి, మోషేకొకటి పర్ణశాలలు కట్టారు, ఇక్కడే ఉండిపోతాం అంటే, నేను అంటాను, ఆ వెలుగులో, ఆ ప్రత్యక్షతలో ఆ ఆనందం వర్ణనాతీతం. దేవుని సన్నిధిలో నిత్య సుఖ శాంతిలో కలవని కీర్తనకారుడు రాశాడండి. ఆ అనుభవాన్ని పేతురు గారు వర్ణించినంతగా నేనే కానీ ఇంకెవ్వరూ కూడా వివరించలేమండి. అంత ఎక్స్పీరియన్స్, అంత అనుభవాన్ని పొందుకున్నాడు కాబట్టి అక్కడే ప్రభుతో పాటు, మోషేతో పాటు, ఏలియాతో పాటు ఉండిపోవాలనుకున్నాడు. అక్కడ ఒక నిర్గమం జరిగింది, అక్కడ ఒక మాటల ప్రక్రియ జరిగింది. దాని అంతటినీ కూడా పక్కన పెడితే గొప్ప ప్రత్యక్షతను పొందుకున్న పేతురు, మొట్టమొదటి మాట రాసుకోండి, గొప్ప ప్రత్యక్షతను పొందుకున్న పేతురు. గొప్ప ప్రత్యక్షతను పొందుకున్నాడు కాబట్టి పేతురు గారు రాసిన పత్రికలో ఈ మాట రాయగలిగాడు. ఈ ప్రత్యక్షతను కన్నులారా చూచాడు కాబట్టి ఈ మాట రాయగలిగాడు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. సరే కూర్చో. వచ్చిన వారై నేను చదువుతాను, దయచేసి వినండి. మనుషుల చేత విసర్జింపబడినను, ఎవరు విసర్జింపబడ్డారు? సరే తర్వాత చెప్తురు గాని, దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభునద్దకు వచ్చిన వారు. ఇప్పుడు చెప్పండి, మనుషుల చేత విసర్జింపబడింది ఎవరు? యేసు ప్రభులు వారండి. యూదులే ఆయనను సిలువ వేయమని కేకలు వేశారు, ఆయన్ని సిలువకు అప్పగించారు. యూదులే ఏ యోధా వంశంలో నుంచి అయితే యేసు ప్రభుల వారు వచ్చారో ఆ వంశపు వారే యేసు ప్రభుల వారిని విసర్జించారంట. ఈ మాట రాస్తున్నది పేతురు గారు. పేతురు తన అనుభవంలో నుంచి రాస్తున్నాడండి ఈ మాట. రూపాంతర కొండ మీద ఏ అనుభవాన్ని అయితే చూశాడో, ఏ ప్రత్యక్షతనైతే చూశాడో, ఆ ప్రత్యక్షతను దృష్టిలో పెట్టుకుని రాస్తున్నటువంటి మాట చూడండి. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభునద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులర్పించుటకును పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరును సజీవమైన రాళ్ల వల్లే ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమునగు మూలరాతిని సీయోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖన ముందు రాయబడింది. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డురాయి అడ్డు బండయు ఆయను. చాలు 7వ వచనం వరకు. ఈ సందర్భంలో 2 వచనాలు మనం ప్రాముఖ్యంగా తీసుకోవాలి. విశ్వసించిన వారికి ఏంటి, విశ్వసింపని వారికి ఏంటి? విశ్వసించిన వారికైతే ఏమైందండి అక్కడ? అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఏ రాత్రి నిషేధించారో అది అడ్డురాయి అయిందంట, అడ్డుబండ అయిందంట. బండ మీద ఎవరు పడతారో వాళ్ళు తునకలైపోతారు. బండ కింద ఎవరైతే పడతారో వారు నలిగిపోతారు. గమనించాలి, మనందరికీ
మూలరాతి అయి ఉన్నాడు యేసు ప్రభులు వారు. ఎందుకంటే మనందరం విశ్వసించాం, కానీ యూదులకి ఆ యొక్క విశ్వాసం లేదు, యూదులకి ఆ యొక్క ప్రత్యక్షత లేదు. ఆ ప్రత్యక్షత లేదు కాబట్టి యేసు ప్రభులు వారిని విసర్జించారు. కానీ పేతురు యేసు ప్రభులు వారిని అంగీకరించాడు. ఎందుకో తెలుసా? పేతురు కన్నులారా చూశాడు యేసుక్రీస్తు ప్రభులు వారు, ఇదిగో దేవుని యొక్క స్వరం రావటం, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినండి అన్న మాట చెవులారా విన్నాడండి పేతురు. నెంబర్ 1 కన్నులారా చూచాడు, నెంబర్ 2 చెవులారా విన్నాడు. అపోస్తుల యొక్క ప్రతి ఒక్క అనుభవం ఇదే. యోహాను గారు రాసిన పత్రికలో చూడండి, యోహాను గారు రాసిన పత్రికలో యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం, జీవవాక్యమును గూర్చి ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటుమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేస్తున్నాం. కట్టు కథలు కాదు నేను చెప్తున్నది. ఆనాడు పేతురు గారు చెప్పినా, పౌలు గారు చెప్పినా, యోహాను గారు చెప్పినా, యాకోబు గారు చెప్పినా, యోహాను గారు చెప్పినా, అంద్రేయ చెప్పినా కట్టుకథలు కాదు. కళ్ళతో ఏదైతే చూశారో, చెవులతో ఏదైతే విన్నారో, చేతులతో వేటినైతే తాకారో వాటిని గురించే వీళ్ళు ప్రకటిస్తున్నారు. దేవుని యందు విశ్వాసం ఉంచిన మనం కూడా ఆయన ప్రత్యక్షత లేకపోతే నిలబడలేము. యేసుప్రభుల వారి దగ్గరికి చాలా మంది వచ్చారు, కానీ కొద్దిమంది నిలబడ్డారు. నిలబడిన వారిలో ప్రత్యక్షత పొందుకున్న వారే, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారే నిలబడ్డారు. విశ్వసించువాడు, యెషయా గ్రంథంలో రాయబడి ఉంది, విశ్వసించువాడు కలవరపడ్డాడు. దేవునికి వాక్యం చెప్తుంది, చిన్నపిల్లలారా మీ హృదయములను కలవరపడనీయకుడి. రాబోతున్న రోజుల్లో కూడా ఆనాడు అపోస్తుల కాలంలో ఏ హింసలైతే కలిగినాయో, ఏ శ్రమలైతే కలిగినాయో, అపోస్తులు ఎలా అయితే చెదిరిపోయారో, ఇప్పుడు రాబోతున్న కాలంలో కూడా అవి జరగబోతున్నాయి. భయంకరమైన పరిస్థితులు మనం ఎదుర్కోబోతున్నాం. శ్రమలు రాబోతున్నాయి, హింసలు రాబోతున్నాయి. శ్రమల్లో సంఘం ఉంటుంది. చాలా మంది బోధిస్తున్నారు శ్రమలకి ముందే సంఘం ఎత్తబడుద్ది అని. కాదు, అది దుర్బోధ. శ్రమపడే మనసును ఆయుధంగా ధరించుకుని, పేతురు రాసిన మొదటి పత్రిక చూడండి 4వ అధ్యాయం ఉంటుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం, క్రీస్తు శరీరమందు శ్రమపడిను గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకుని. అది శ్రమలకు భయపడడం ఏంటండి మనం? నాకు అర్థం కాదు. పేతురు, యాకోబు, యోహానులు వీరందరూ కూడా శ్రమలను ఎదుర్కొన్నారు, శ్రమల మార్గంలోనే వెళ్ళారు. మనం కూడా శ్రమల మార్గంలో వెళ్ళవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి దేవుని యొక్క ప్రత్యక్షత మనల్ని బలాన్ని ఇస్తుంది. దేవుని యొక్క ప్రత్యక్షత మనల్ని నిలకడగా చేస్తుంది. దేవుని యొక్క ప్రత్యక్షత ఆయనలో నాటబడే అనుభవానికి తీసుకుని వెళ్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. పేతురు యేసు ప్రభుల వారి గురించి చెప్తున్న మాట ఏంటంటే, ఆయన సజీవమైన రాయి. నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు సజీవమైన రాయి. చాలా మంది ఆ దినాల్లో ఐగుప్తు కావచ్చు, మరొకటి కావచ్చు, చాలా వాటిని పూజిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. ఓకే, వాటి గురించి మనకు అవసరం లేదు. కానీ పేతురు గారు చెప్తున్నారు, మేము ప్రకటిస్తున్నటువంటి రాయి సజీవమైన రాయి అని చెప్తున్నాడు పేతురు గారు. పేతురు గారు ఆయన ప్రత్యక్షతలో యేసు ప్రభుల వారితో ఉన్నప్పుడు ఆ యొక్క అనుభవాన్ని చూశాడు. చాలా మంది ఒకవేళ ఇది కలలో వచ్చింది అని కొట్టివేయొచ్చు. అక్కడ వారు మేలుకొని అనే మాటను మనం చూడాలి. మేలుకున్నప్పుడు వాళ్ళు చూశారని పర్టిక్యులర్గా లూకా భక్తుడు రాస్తున్నాడు. అలాగే వాక్య ప్రత్యక్షత కూడా మనకు అవసరం. చూడండి యోహాను సువార్త
దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. యోహాను సువార్త 6వ అధ్యాయం 58వ వచనం. ఆనాడు పేతురు రూపాంతర కొండ మీద ప్రత్యక్షతను పొందుకున్నట్లుగా ఆయన అనుభవంలోంచి మనం కూడా వెళ్ళాలి. మనం కూడా ఈరోజు ప్రత్యక్షత అనుభవాన్ని పొందుకోవలసినటువంటి వారమై ఉన్నాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 58వ వచనం నేను చదువుతాను. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము, పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు, ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను. ఆయన కపెర్నహూములో బోధించుచు సమాజ మందిరములో ఈ మాటలు చెప్పాను. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. యేసు తన శిష్యులు దీని గురించి సనుగుకొనుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్ల నేను, దీని వలన మీరు అభ్యంతరపడుచున్నారా? అలాగైతే మనుష్య కుమారుడు మునుపున్న చోటునకు ఎక్కుట మీరు చూచిన ఎడల ఏమందురు? ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము అని మాట్లాడడం జరిగింది. తర్వాత 66వ వచనం చూడండి. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడను ఆయనను వెంబడింపలేదు. చాలా మంది వాక్యము ద్వారా దేవుని ప్రత్యక్షతను పొందుకున్నారు, కానీ అనేకులు వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళు యేసయ్య చెప్పిన మాటలకి అభ్యంతరపడ్డారంట. ఆనాడు పేతురికి సమీపంగా యేసు ప్రభులు వారు ఉన్నారు. ఈ రోజున మనకు కూడా సమీపంగా ఉన్నారు ఆయన. ఎలా చెప్పండి? వాక్యం ద్వారా. ఆనాడు స్వయంగా పేతురికి దగ్గరగా యేసు ప్రభు పేతురికి దగ్గరగా ఉన్నాడు, నేడు మనకు కూడా దగ్గరగా ఉన్నాడు. దేవుడు మనతో చెప్తున్న మాట, మన్నా తిని ఆనాడు అనేక మంది చనిపోయారు, కానీ ఇదిగో ఇది జీవాహారం, నన్ను తినువాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు. ఈ మాట యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళకి వాక్య ప్రత్యక్షత కలుగుతుంది. లేని ఎడల వాక్య ప్రత్యక్షత లేకపోతే వచ్చామా ఇల్లేమా అన్నట్టు ఉంటాం తప్ప, దేవుని నమ్ముకున్నాము అని ఏదో మొక్కుబడి భక్తి చేయటమే తప్ప పేతురు వల్లే స్థిరత్వం కలిగిన స్థితిలోనికి మనం ఎప్పుడు వెళ్ళలేం. పేతురు వల్లే స్థిరత్వం కలిగిన స్థితిలోనికి నాయకత్వపు లక్షణాలు మనం కలిగి ఉండాలంటే పేతురు గారు పొందుకున్న అనుభవాన్ని మనం కూడా పొందుకోవాలి. ఆ అనుభవం కలిగిన వాడు కాబట్టే యేసు ప్రభులు వారి ప్రశ్న అడిగినప్పుడు ఈ సమాధానం చెప్పగలిగాడు పేతురు. చూడండి, మత్తయి సువార్త 16:15. మత్తయి సువార్త 16:15. అందుకు ఆయన, మీరైతే నేను ఎవరినని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడోగు దేవుని క్రీస్తు అని గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామమున మహిమపడతా. అక్కడ యేసు ప్రభులు వారు ఎవరిని అడిగారు ఈ ప్రశ్న? శిష్యులందరినీ అడిగారు, కానీ ఎవరు చెప్పారు సమాధానం? ఒక పేతురే చెప్పగలిగాడు. ఎందుకని? పేతురికి ఆ అనుభవం ఉంది కాబట్టి, జీవము కలిగిన దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పగలిగాడు. ఎందుకంటే ప్రత్యక్షత ఉంది కాబట్టి, ఆ ప్రత్యక్షతను బట్టి ఆ మాట చెప్పగలిగాడు. మొదటి మాట ముగిస్తున్నాను. ఈ మొదటి మాటను బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, పేతురు గొప్ప ప్రత్యక్షతను పొందుకున్నాడు తన అనుభవంలో. నేడు మనం కూడా దేవుని వాక్యం వినుచుండగా దేవుడు తన వాక్యము ద్వారా మహిమను వెల్లడి చేస్తాడు. ఆ వాక్యాన్ని శ్రద్ధగా విన్నప్పుడు, వాక్యాన్ని మనం పూర్తిగా విశ్వసించినప్పుడు, ఆ వాక్యములో ఉన్న ప్రత్యక్షతను మనం పొందుకుంటాం. మనకు ఉన్నటువంటి విశ్వాసమును బట్టి ఆయన మనకి మూలరాయి అవుతాడు. లేదు మనం విశ్వసించలేదు, ప్రత్యక్ష పొందుకోలేదంటే మూలరాయి కాదు, అడ్డుబండ అవుతాడు. ఎదురుగొప్ప తగిలింది అనుకోండి, పడిపోతాం, దానివల్ల నష్టం వస్తుంది. అర్థమవుతుందన్న మాట. కాబట్టి గమనించాలి, క్రీస్తు ప్రభువు వారు మనకి మూలరాతిగా ఉన్నాడు. అడ్డుబండగా మనకు ఉండకూడదంటే విశ్వసింపని వారికి అడ్డుబండ, విశ్వసించిన వారికి అయితే మూలరాయి. సరే, రెండో మాట రాసుకోండి, గొప్ప బహుమానం. సరైన అనుభవాల్లో గొప్ప బహుమానం. నాయకునికి ఉండవలసిన లక్షణాల్లో మొట్టమొదటి లక్షణం ప్రత్యక్షత ఉండాలి. 2 గొప్ప బహుమానం. పేతురు ఏం పొందుకున్నాడు బహుమానం? చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయం 19వ వచనం. పాయింట్స్ వారీగా చెప్తున్నాను, చదవండి అమ్మా. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చేదను, నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పెను. అటు పిమ్మట తాను క్రీస్తు అని ఎవరితోనూ చెప్పవద్దని
ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించాను. 18, 19 వచనాలు మనం ప్రాముఖ్యంగా చూస్తే ఏంటా తాళపు చెవి చెప్పండి ఒకసారి. నిజంగానే పరలోకపు తాళపు చెవా? ఇప్పుడు ఆ తలుపుకి తాళం కప్పు ఉంది, తాళం కప్పులో తాళం చెవి ఉంది కదా. ఇప్పుడు ఆ తాళం గురించి మాట్లాడుతున్నారా? అబ్బా, రజనీ గారు చప్పట్లు కొట్టండి గట్టిగా. అధికారం అనే తాళపు చెవి. ఏంటి అధికారం? ఏంటి సువార్త తాళం? క్షమించాలి, నేను ఆన్సర్ చెప్పేశాను. తాళం ఏంటంటే సువార్త తాళం. రాసుకోండి. తాళం అంటే దానికి అర్థం ఏంటంటే సువార్త. రాసుకోండి. తాళం ఈక్వల్ టు తాళానికి అక్కడ అర్థం ఏంటంటే సువార్త. సిస్టర్ గారు చెప్పినట్టు అధికారాన్ని పేతురికి ఇచ్చాడంట. పేతురు ఏం చేశాడు? ఆ తాళపు చెవి పెంతెకొస్తు దినాన్న పరలోక రాజ్య ద్వారాన్ని తెరిచాడు. ఎలా తెరిచాడు చూడండి. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 31 వచనం. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 31 వచనం. త్వరగా. క్రీస్తు పాతాళములో విడవబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుద్ధానం గురించి చెప్పెను. ఈ యేసునే దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులు. 36 వచనం చదవండి. మీరు సిలువ వేయబడిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇజ్రాయేలు వంశమంతయు రుడిగా తెలుసుకొనవలనని చెప్పెను. వారి మాట విని హృదయంలో నొచ్చుకుని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. చాలండి. ఇక్కడ ఎంతమంది బాప్తిసం పొందారు చెప్పండి. ఈ సందర్భంలో ఎంతమంది బాప్తిసం పొందారు? 3000 మంది బాప్తిసం పొందారు. 3000 మంది పరలోక రాజ్య ద్వారం దాకా తీసుకుని వెళ్ళాడు పేతురు. పరలోక రాజ్యపు తాళపు చెవి పేతురికి ఇవ్వబడింది అంటే దాని అర్థం ఏంటంటే వీళ్ళందరికీ సువార్త ప్రకటించి నశించి నరకానికి పరుగులు తీస్తున్న వారందరినీ పరలోక రాజ్య ద్వారం దాకా తీసుకుని వచ్చాడు పేతురు గారు. ఈనాడు ఈ అధికారం ఒక పేతురికే కాదు, మనందరికీ ఇవ్వబడింది. ఎక్కడుంది ఈ మాట? మార్కు సువార్త 16:16. మార్కు సువార్త 16:16. 15 వచనం చదవండి. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. 16-15 అండి. ఇప్పుడు చెప్పండి, సువార్త ఎవరికి ప్రకటించమని దేవుడు అవకాశం ఇచ్చాడు? ఒక శిష్యుడికైనా, అందరికైనా? మీరు అంటే మనం క్రైస్తవులు, వారు అంటే ఇజ్రాయేలీలు. మీరు సర్వలోకమునికి వెళ్ళి సువార్తను ప్రకటించండి. సువార్తను ప్రకటించే భారం ఒక క్రైస్తవ సేవకునిదే కాదు, విశ్వాసులందరిది కూడా. గొర్రెని కంటదా, కాపరి కంటాడా? చెప్పండి. గొర్రెని కంటది. కాపరి ఏం చేస్తాడంటే మేత వేస్తాడు. మేత తిని గొర్రె పాలు వేస్తుంది, గర్భాన్ని ధరిస్తుంది, బిడ్డని కంటది. దైవజనుడు వాక్యం అనే మేతను వేస్తాడు. విశ్వాసి వాక్యం అనే మేతను వేసి వాళ్ళు పుష్టిగా ఆరోగ్యాన్ని పొందుకుని, వాక్యము చేత ప్రత్యక్షతను పొందుకుని, వాక్యాన్ని జీర్ణించుకుని, వాక్యాన్ని ధ్యానించుకుని, ఆ వాక్యం అనే సువార్తని అనేకులకు ప్రకటించారు. ఆనాడు అపోస్తులు ప్రకటించిన సువార్త ఏంటి? ఈనాటి బోధకులు ప్రకటిస్తున్న సువార్త ఏంటి? ఆనాటి అపోస్తులు ప్రకటించిన బోధ ఏంటంటే, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాం, మేము సజీవుడైన క్రీస్తును ప్రకటించుచున్నాం, మేము పునరుద్ధానుడైన క్రీస్తును ప్రకటించుచున్నాం అని ఆనాటి అపోస్తులు బోధ చేస్తే, ఈనాటి బోధకులు చేసే బోధ ఏంటి తెలుసా? మీ అప్పులు తీరాలంటే యేసు ప్రభుని నమ్ముకోండి, మీ రోగాలు పోవాలంటే యేసు ప్రభుని నమ్ముకోండి, మీకు పెళ్లిళ్ళు కావాలంటే యేసు ప్రభుని నమ్ముకోండి. ఇది ఈనాటి బోధకులు చేస్తున్న దుర్బోధ. సువార్త అంటే ఏంటి? ఆయన మరణం ఒక సువార్త, ఆయన పునరుద్ధానం ఒక సువార్త. ఈ సువార్త ఈ రోజున మంట కలిసిపోయింది, బూడిదలో కలిసిపోయారు. అసలు లేదు. ఆయన యొక్క గుణాలు కానీ, ఆయన యొక్క వ్యక్తిత్వం కానీ, క్రీస్తు ప్రభుల యొక్క గుణాలు కానీ, ఆయన చేసిన బోధనలు కానీ ప్రకటించడం కానీ మర్చిపోయారు. స్వస్థత, అద్భుతాలు, దెయ్యాలు వెళ్ళగొట్టడం, స్వస్థత, అద్భుతాలు, దెయ్యాలు వెళ్ళగొట్టడం. ఈనాటి పరిచర్య అంతా ఇదే అయిపోయింది, దెయ్యాల పరిచర్య అయిపోయింది. పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, ఫిలిప్పీ పత్రికలో రాయబడింది, వారి కడుపే
వారికి దేవుడు. అంటే యేసుకు సేవ చేయటం మానేసి పొట్టకుటి కోసం కూటి కొరకు బైబిల్ పట్టుకున్న బోధకులు తయారయ్యారు. కాబట్టి ఈనాడు దేవుని నామం అన్యజనుల మధ్యలో దూషించబడుతుందండి. భయంకరమైన వీడియోలు మనం చూస్తున్నాం, హృదయం మండిపోతుంది, మనం ఏం చేయలేం పరిస్థితి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. సువార్త ప్రకటించట్లో మరి నీ భారం ఏంటి ఒకసారి చెప్పు. ఒక్కసారి సువార్తను ప్రకటించి పేతురు గారు 3,000 మందిని మారు మనసులోకి నడిపించాడు కదా. మరి మనం దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకున్న వాళ్ళమైతే మరి ఎంతవరకు మనం ఏం చేసాం అంటే, ఇప్పటివరకు మనం కూడా దేవుని యొక్క ప్రత్యక్షత పొందుకోలేదు. కాబట్టి దేవుని యొక్క ప్రత్యక్షత పొందుకుంటే ఆ ప్రత్యక్షత మనకి బలాన్ని ఇస్తుంది, ఆ ప్రత్యక్షత మనల్ని స్థిరులుగా చేస్తుంది, ఆ ప్రత్యక్షత మనల్ని దేవుని కోసం ఎలాంటి పనైనా చేయగలిగేలా చేస్తుంది. క్రీస్తు ప్రభుల వరకు ప్రత్యక్షతను పొందుకున్న పేతురు గొప్ప బహుమానాన్ని పొందుకున్నాడు. ఏంటంటే సువార్త తాళపు చెవి పేతురు గారు పొందుకున్నాడు. చూడండి, పేతురు గారు అన్యులకు కూడా సువార్త ప్రకటించారు. కొర్నేలు ఒక అన్యుడు, కొర్నేలు ఇంటికి వెళ్ళాడు. కొర్నేలు ఇంటి వారి దగ్గరికి వెళ్ళి కొర్నేలు ఇంటి వారికి సువార్త ప్రకటిస్తే వాళ్ళు సువార్త విని పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకున్నారు. గట్టిగా చెప్పాలి కూడా దేని మనం మహింపడదాం. అప్పటి వరకు కొర్నేలు వారికి భక్తి చేస్తున్నారు కానీ పరిశుద్ధాత్మ అనుభవం ఏంటో తెలియదు, క్రీస్తుని గురించిన మాటలేంటో తెలియదు. భక్తి పరులే, భక్తి చేస్తున్నారు కానీ వాళ్ళకి క్రీస్తుని గురించిన సువార్త, క్రీస్తుని గురించిన లోతైన అనుభవాలు తెలియదు. పేతురు గారు యేసు ప్రభుల వారిని వెంబడించాడు. కాబట్టి ఇప్పుడు నేను మీకు అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం చదివించాను చూడండి. ఏ మాటలు కొర్నేలు గారి దగ్గర కూడా చెప్పడం జరిగింది. మేము ఆయన వెనకాల నడిచాం, ఆయనతో తిన్నాం, ఆయనతో త్రాగాం, ఆయన్ని చూసాం, ఆయన మరణాన్ని కన్నులారా చూసాం, ఆయన పునరుద్ధానాన్ని కన్నులారా చూసాం, మేము తాకి చూసాం, మేము అనుభవించాం, ఇది మా ఎక్స్పీరియన్స్, మా అనుభవం అని చెప్తున్నాడండి పేతురు. కలలు కానీ కథలు చెప్పినటువంటి పరిస్థితులు కాదు క్రీస్తుని గురించిన వార్త. క్రీస్తుని గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనమేమో కానీ రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. నేను అంటాను అమ్మ, అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, దేవుని వాక్యము ద్వారా నువ్వు ప్రత్యక్షత పొందుకుంటే నువ్వు ఊరకనే ఉండలేవు. ఎవరెలా పోతే నాకెందుకు లేని ఉండలేవు. అర్థమవుతుందండి? క్రీస్తుని గురించిన సువార్తను నువ్వు నమ్మి విశ్వసించినట్లయితే నీ బంధువుల దగ్గరికి, నీ రక్త సంబంధుల దగ్గరికి, నీ ఇరుగు పొరుగు వారి దగ్గరికి నువ్వు క్రీస్తుని పరిచయం చేస్తావు, సువార్త చెబుతావు, వాళ్ళని కంటావు, వాళ్ళని రక్షిస్తావు. నేను అంటాను, బంధకాల్లోకి వెళ్ళిపోయాడండి పౌలు గారు. బంధకాల్లోకి వెళ్ళి ఫిలిప్పి పత్రిక, తెస్సలోనికీ పత్రిక, కొలస్సీ పత్రిక, ఇంచుమించు 3-4 పత్రికలు చెరసాలలో ఉండి కూడా రాశాడండి పేతురు గారు. క్రీస్తు యొక్క ప్రత్యక్షత, క్రీస్తు యొక్క ఆ దర్శనం పొందుకున్నవాడు కాబట్టి పౌలు జైల్లో పెట్టినా కూడా క్రీస్తుని గురించిన నామస్మరణ చేస్తున్నాడు తప్ప వేరే మాట లేదు. బంధకాలలో నేను కనిన ఒనేసిము అంటాడు. జైల్లో ఉండి కూడా అక్కడ ఉన్నటువంటి ఖైదీలకి సువార్త చెప్పి వాళ్ళని మారు మనసులోకి నడిపించాడు అపోస్తలుడైన పౌలు గారు. గట్టిగా చెప్పలు కొడుతుంది అని మనం మహింపరుద్దాం. ఈ రోజున సువార్త చెప్పే అధికారం మనకుంది, సువార్త చెప్పే అవకాశం మనకుంది. కొన్ని దేశాల్లో బైబిల్ బ్యాన్ చేశారు తెలుసా? బైబిల్ పట్టుకెళ్తే జైల్లో పెట్టేస్తారు. ఇక మనకు ఓపెన్ ఉంది తెలుసా? కొన్ని దేశాల్లో బైబిల్ పట్టుకుని వెళ్ళడానికి లేదు అవకాశం. మన దేశంలో కొన్ని రాష్ట్రాల్లో బహిర్గంగా ఈ విధంగా ఆరాధనలు చేసుకోవడానికి లేదు అవకాశం. కానీ మనకు అవకాశం ఉంది. అవకాశం లేకపోయినా, క్లిష్ట పరిస్థితుల్లో నేను కొట్టబడిన, నెట్టబడిన, గాయపరచబడిన, చెరసాలలో వేసిన, ఆకలి దప్పులతో ఉన్న, అలమటించిన అపోస్తుడైన పౌలు గారు అంటారు కదా, నేను 1 తక్కువ 40 దెబ్బలు ముమ్మారు తిన్నాను, ఆకలితో అలమటించాను, వస్త్రహీనుడై ఉన్నాను, దిగంబరిగా ఉన్నాను, బంధువుల ద్వారా బాధలు పడ్డాను, ఆత్మల ద్వారా బాధలు పడ్డాను, సముద్రం వల్ల, వాతావరణం వల్ల అనేక శ్రమలు పొందాను అంటాడు అపోస్తుడైన పౌలు గారు. తన తుది శ్వాస విడిచిపెట్టేంత వరకు కూడా సువార్తనే శ్వాసగా ధరించి అనేక మందిని రక్షించాడు అపోస్తలుడైన పౌలు గారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను అంటాను, పేతురు క్రీస్తు యొక్క ప్రత్యక్షతను పొందుకున్నాడు కాబట్టి ప్రకటించగలిగాడు, అనేక మందిని రక్షించగలిగాడు. అపోస్తలుడైన పౌలు గారు దేవునికి దర్శనం పొందుకున్నాడు కాబట్టి సువార్త పత్రికలు రాశాడు. 13-14 పత్రికలు రాశాడు పౌలు గారు. అనేక సంఘాలు కట్టాడండి. ఇంచుమించు 3 మిషనరీ దండయాత్రలు చేశాడండి. పౌలు గారి గురించి చెప్పినప్పుడు ఒక్కొక్కటికి చెప్పుకుంటూ వెళ్తాను నేను. ఏ మిషనరీ దండయాత్రలో ఏ ప్రాంతాలకు వెళ్ళాడు, ఎక్కడెక్కడ సంఘాలు కట్టాడు, ఆ విషయాలు అప్పుడు వస్తాయి. అపోస్తలుడైన పౌలు గారు కూడా తిమోతి వంటి గొప్ప గొప్ప విశ్వాసుల్ని సేవకులుగా వారిని అభిషేకించి బలపరిచి వాడుకున్నాడండి పౌలు గారు. ఈ రోజున మన పరిస్థితి ఏంటి? ఎన్నో సంవత్సరాలైంది ప్రభుని నమ్ముకుని, మందిరానికి వచ్చి బాప్తిసం తీసుకుని ఒక్కరికన్నా సువార్త ప్రకటించామా? ఒక్కరినన్నా రక్షణలో నడిపించామా? మనం పరిశీలన చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు ఏమంటారంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం చూడండి. నిజంగా క్రీస్తు యొక్క ప్రత్యక్షతను పొందుకున్న వాళ్ళు సువార్తను ప్రకటించకుండా ఉండలేరు.
చదవండి. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్త ప్రకటింపకపోని ఎడల నాకు శ్రమ. ఈ తీర్మానంలోకి రావాలండి ప్రతి ఒక్కళ్ళ. వారానికి ఒక్కళ్ళ కన్నా, నెలకు ఒక్కళ్ళ కన్నా, సంవత్సరానికి ఒక్కళ్ళ కన్నా నేను సువార్త ప్రకటిస్తాను ప్రభువా. ఇదిగో నెలకు ఒక్కరినన్నా, సంవత్సరానికి ఒక్కరినన్నా ప్రభువా నీ సన్నిధికి నేను నడిపిస్తాను ప్రభువా. నా బంధువుల దగ్గరికి సువార్త ప్రకటిస్తాను, నా రక్త సంబంధం దగ్గరికి వెళ్తాను, సువార్తను ప్రకటిస్తాను, నీ సన్నిధికి నడిపిస్తాను. అయ్యో, సువార్త ప్రకటింపకపోనియడం నాకు శ్రమ అంటున్నాడండి అపొస్తలుడైన పౌలు గారు. ఈ రోజున ఈ తీర్మానం మనం చేసుకోగలిగితే క్రీస్తు రాజ్య వ్యాప్తి కొరకు మనం పాటుపడిన వాళ్ళం అవుతాం, ప్రయాసపడిన వాళ్ళం అవుతాం, కొందరినైనా అగ్నిగుండం నుంచి తప్పించిన వాళ్ళం అవుతాం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మంచిది, ఈ మాటలు ముగిస్తున్నాను. మూడో మాట రాసుకోండి. మొదటి మాట గొప్ప ప్రత్యక్షత, రెండో మాట గొప్ప బహుమానం, మూడో మాట గొప్ప గద్దింపు. నాయకుడు కావాలి అంటే కొన్నిసార్లు గద్దించబడాలి. నాయకుడు కావాలంటే కొన్నిసార్లు గద్దించబడాలి. మత్తయి సువార్త 16:21. అతని నుండి అప్పటి నుండి హింసలు పొంది చంపబడి అగత్యమని పట్టుకుని, ప్రభువా అది నీకు దూరమగుగాక, అది నీకెన్నడును కలగదని ఆయనను గద్దింపసాగాను. అయితే ఆయన యేసు ప్రభులు వారు పేతురు వైపు చూసి అంటారు, సాతానా, నా వెనకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నా. ఇక్కడ విచిత్రం ఏంటంటేనండి, పైనే ఈ పారాగ్రాఫ్ లో పైనే 16:16లో దేవుడు పేతురు నోటిని వాడుకున్నాడు. ఏం వాడుకున్నాడండి? నేను ఎవరని మీరు అనుకున్నారంటే జీవము కలిగిన సజీవుడు ఒక దేవుని కుమారుడు అని క్రీస్తు అని నోటితో చెప్పాడా? అదే నోటితో ఇప్పుడు అదే నోటిని సాతాను వాడుకుంటున్నాడు. మనం కూడా అంతే. కొన్ని సందర్భాలు దేవుని ఆత్మచేత వాడబడతాం, కొన్నిసార్లు దురాత్మలు కూడా మన మీద ఏలుబడి చేస్తూ ఉంటాయి. ఇప్పుడు సాతాను పేతురు నోటిని వాడుకున్నాడు కదా, సాతానుకు చోటిచ్చాడు కదా, అందుకనే పేతుర్ని యేసు ప్రభులు వారు గద్దిస్తున్నాడు. ఏమో తెలుసా? సాతానా. పేతురు సాతాను కాదండి, కానీ సాతాను పేతురులోనికి వచ్చి పేతురుని మాట్లాడింపజేశాడు. ఇక్కడ పేతురు గద్దించబడ్డాడు, వెంటనే లోబడ్డాడు. గద్దింపు అనేది మన జీవితాలకి చాలా ప్రాముఖ్యమైంది. చాలా మంది ఈ రోజున గద్దిస్తే ఇష్టపడరండి, గద్దిస్తే అలిగేసి వెళ్ళిపోతారండి, గద్దిస్తే కోప్పడి వెళ్ళిపోతారండి. నేను ఒక చోట చూశాను, రుద్రారం అనే గ్రామంలో ఒకసారి గృహకుడికి జరుగుతుంది. ఆ గృహకుడికిలో పాస్టర్ గారు వాక్యం తీయమని చెప్పారు. వాక్యం తీయమని చెప్తే ఓ సిస్టర్ బాగా వాక్యం చదువుతుంది. చదువుతూ అయ్యగారికి కొంచెం అభ్యంతర కారణంగా సంథింగ్ చిన్న మిస్టేక్ చేస్తే, అమ్మా అలా చేయకూడదమ్మా అని దైవజనులు చెప్పారు. వెంటనే బైబిల్ని అక్కడ ఎసరు కొట్టేసి ఇంట్లోకి వెళ్ళిపోయిందండి. వెంటనే ఆయన ఎంత చిన్నపుచ్చుకుంటారు ఏమన్నా? అది ఏమన్నా గొప్ప? అక్కడున్న వాళ్ళు ఎందుకు ఏమనుకుంటారు? అసలు ఏమైనా జ్ఞానం ఉందా అని అనుకుంటారు, అనుకోరా? నేను చెప్పే మాట ఏంటంటే, పేతురు కొన్నిసార్లు యేసు క్రీస్తు ప్రభుల వారి చేత గద్దించబడ్డారు. కీర్తన చూడండి, 141 కీర్తన 5వ వచనం. 141 కీర్తన 5వ వచనం. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము, నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందునుగాక. ఇప్పుడు మీలో చాలా మంది విశ్వాసాలుగా ఉన్నారు. రేపొద్దున మీలో ఎవరు సేవకులు అవుతారో నాకు తెలియదు. శాలం రాజు గారు అవ్వచ్చు, చైతన్య అవ్వచ్చు, చరణయ్య అవ్వచ్చు, స్త్రీలలో మరెమ్మె అవ్వచ్చు. మా పైకి చూడవా? ఏమో ఎవరు స్వార్థికులు అవుతారో, ఎవరు సేవకులు అవుతారో నాకు తెలియదు. పేతురు ఏ విధంగా అపోస్తలులకు నాయకుడయ్యాడో, గొప్ప నాయకత్వ లక్షణాలు కలిగి ఏ విధంగా స్థిరుడయ్యాడో, మీరు కూడా ఒక గొప్ప ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాలంటే ఈ గద్దింపులకు లోబడ్డం చాలా అవసరం. పోయిన ఆదివారం మరియమ్మ గారు రాలా, ఫోన్ చేశాను, లిఫ్ట్ చేయలే. తర్వాత శాలంరాజు గారు ఉన్నప్పుడు అనుకుంటే చేశాను, ఆయన కూడా విన్నారు. అయ్యా మీరు ఫోన్ చేస్తుంటే, మీ ఫోన్ చూస్తుంటే మాకు వణుకొచ్చేస్తుంది, భయం వచ్చేస్తుంది. ఒకప్పుడు స్కూల్ మానేసినప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళకపోతే ఉపాధ్యాయులు ఏ విధంగా భయపడేవాళ్ళో అలా భయం వేసేస్తుందయ్యా అని అంటున్నాము. మంచిది,
అంత అలాంటి భయం ఉండటం మంచిది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. యెహోవా యందలి భయము పవిత్రమైంది, భయము నుండి పాపము చేయకూడదు. దేవుని భయం ఉన్నవారు పాపం చేయరండి. ఇక్కడ పేతురు దేవుని చేత గద్దించబడ్డాడు. చూడండి, లోపల ప్రేమించడం కంటే బహిరంగంగా గద్దించడం మేలు. అక్కడ యేసు ప్రభులు వారు పేతురుని గద్దించినట్టు నీ సంఘములో నీ సేవకుడు లేకపోతే దేవుని వాక్యం ద్వారా ఏ సేవకుడు నిన్ను గద్దిస్తున్నప్పుడు లోబడ్డం నేర్చుకుంటున్నావా? పేతురు గారిలో ఉన్న లక్షణం ఏంటో తెలుసా? లోబడే స్వభావము. లోబడే స్వభావం. ముగిస్తున్న 4వ మాట రాసుకోండి. ప్రభువుని ఎరుగునని బొంకటం. తన జీవితంలో జరిగిన ఈ సందర్భంలో నుంచి కూడా పేతురు ఒక అనుభవాన్ని నేర్చుకున్నాడు. మత్తయి శుభవార్త 26:69. కూర్చుండి ఉండగా వచ్చి నేను అందుకు అతడు నేనుండలేదు, నాకు తెలియదని అనేను. వెళ్ళిన తర్వాత మరొక చిన్నది అతన్ని చూచి, వీడును నజరేయుడగు యేసుతో కూడా ఉండినని అక్కడి వారితో చెప్పగా అతడు ఒట్టు పెట్టుకుని నేనుండలేదు, ఆ మనుషుని నేను ఎరుగునని మరలా చెప్పాను. కొంతసేపు అయిన తర్వాత పేతురు నొద్దకు వచ్చి, నిజమే చెప్పిరి. అందుకు అతడు ఆ మనుషుని నేను ఎరుగునని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలు పెట్టాను. వెంటనే కోడి కూశాను. కనుక కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరుగునని ముమ్మారు చెప్పేదవని యేసు తనతో అనిన మాట. అదిగోండి, అనుభవం జ్ఞాపకం తెచ్చుకున్నాడు పేతురు. జ్ఞాపకం తెచ్చుకుని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? పేతురు ద్వారా తన జీవితంలో జరిగినటువంటి సంఘటన బట్టి అతనేమయ్యాడు. మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? పేతురులాగా మనం కూడా కొన్ని బలహీనతలు కలిగి ఉంటాం. పేతురు గారు యేసు ప్రభు దగ్గర అన్న మాట ఏంటంటే, మరణానికైనా సరే నేను నీతో వస్తాను కానీ నిన్ను ఎరుగనని మాత్రం చెప్పనన్నాడు. నేను మరణానికైనా సరే నీతో వచ్చేస్తాను ప్రభు అంటే, పేతురు అంత వద్దు, నువ్వు అంత చేయలేవు కానీ అసలు నన్ను ఎరగన, నువ్వు ముమ్మారు బొంకుతావు పేతురు, నువ్వు ముమ్మారు బొంకుతావు, కోడికి వస్తుంది అని ప్రభువులు వారు చెప్పారు. అలాగే జరిగింది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం కూడా దేవునితో చాలా సార్లు ఎన్నో తీర్మానాలు చేసుకుంటాం, ఎన్నో ఒడంబడికలు చేసుకుంటాం. కొన్ని సందర్భాల్లో వాటిని ఫెయిల్ అవుతాం, కొన్ని సందర్భాల్లో వాటి విషయంలో అపజయం పాలవుతాం. అపజయం పాలైనంత మాత్రాన, ఒక్కసారి బ్రేక్ అయినంత మాత్రాన ఆగిపోవడానికి వీల్లేదు. నేననే స్పష్టంగా అర్థమవుతుందండి. బలహీనతలు లేని మానవుడి భూమి మీద ఎవరో లేరు. నాలో బలహీనత చూసి రాజుగారు నన్ను తృణీకరించవచ్చు, కానీ నా బలహీనతలో యేసయ్య ఏం చేస్తాడో తెలుసా? బలపరిచి నిలబెట్టేస్తాడు. గట్టిగా చప్పలు కొడుతూ దేని మనం మహిమపడతాం. మన చెల్లె మంజిలి ఉన్నారు కదా, వాళ్ళ ఆయన గారు యేసు తమ్ముడు ఉన్నాడు కదా, ఫోన్ చేస్తా, తమ్ముడు ఎందుకు రావట్లేదు తమ్ముడు అని. అన్న ఒక వారం ఏదో పనిని బట్టి రాలేకపోయాను, తర్వాత వారం ఏమో ఇంకా అలా శ్రద్ధ చేశాను, అయితే నేను మందిరానికి వస్తే ఒకవేళ చూసిన వాళ్ళు అప్పుడప్పుడు వస్తున్నాడు వీడు అనుకుంటారేమోనని చెప్పి కొంత రాలేకపోతున్నాను అన్నారు. అంటే తనలో ఉన్న చిన్న బలహీనత ఏం చేసింది? మొత్తానికి అతన్ని పూర్తిగా ఆగిపోయేలా చేసింది. నేను అన్నాను, అప్పుడు వాక్యం చెప్పి బలపరిచాను. అలా ఎవ్వరూ అనుకోరు తమ్ముడు, నువ్వు వస్తే సంతోషిస్తాం, నువ్వు రావాలని మా అనుదిన ప్రార్థన మేము ప్రార్థన చేస్తున్నాం, జ్ఞాపకం చేసుకుంటున్నాం అని దేవునికి వాక్యం చెప్పి బలపరిచిన సంగతి. నేను అంటాను, కొంతమందికి తిండి విషయంలో బలహీనత, కొంతమందికి స్త్రీ విషయంలో బలహీనత, కొంతమందికి ధనం విషయంలో బలహీనత. మీరు ఏ విషయంలో తీర్మానం చేసుకుని పడిపోయారో నాకు తెలీదు. పడిపోయిన చోటే ఉండిపోతే ఎలా? అది నేననే మాట. పేతురు యేసుక్రీస్తుని ఎరగనని ముమ్మారు బొంకెడు వాస్తవమే, కానీ అక్కడ పేతురు కూడా యేసు ప్రభులో ఒక్క చూపు చూస్తే ఆ చూపులో తన హృదయం కదిలిపోయింది, పశ్చాత్తాపడి రోధించి ఏడ్చాడు. దైవ చిత్తానుసారమైన దుఃఖం మారు మనసును కలగజేయను. అక్కడ మరొకసారి పేతురు మారు మనసు పొందాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేని మనం మహిమపడతాం. మీరు అడగొచ్చు, ఎన్నిసార్లు మారు మనసు పొందుతారండి? ఆల్రెడీ ఇందాక చెప్పారు కదా, వలేసినప్పుడు చేపలు పట్టినప్పుడు నేను పాపాత్మ అన్నాడు, అక్కడ మారు మనసు పొందాడని. అవునండి, నేను అంటాను, నిజమైన క్రైస్తవ విశ్వాసి అనుదినం మారు మనసు పొందాలి. అవునంటారు కదంటారా? నేను ఒకసారి మారు మనసు పొందేసాను అయిపోయిందంటే కాదు, అనుదినము మనం మారు మనసు పొందవలసినటువంటి వారం అయినాం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పేతురు జీవితంలో ఇది ఒక దురదృష్టకరమైనటువంటి సందర్భమే కావచ్చు, కానీ ఈ దెబ్బకి పేతురు
ఇంకెప్పుడు కూడా యేసు ప్రభుని ఎరగని చెప్పలా. యేసయ్య కోసం తలక్రిందులుగా సిలువ వేయబడి చనిపోయాడు. ఈ జరిగినటువంటి చిన్న బలహీనత తన ముందటి జీవితంలో బలవంతునిగా నిలబెట్టింది. యేసుక్రీస్తుని గురించి నువ్వు బోధించొద్దు అని కొడితే బయటికి వెళ్ళి మరింతగా ప్రకటించాడు. ఎందుకో తెలుసా? దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకున్నాడు కాబట్టి, మారు మనసును పొందుకున్నాడు కాబట్టి. ఆఖరి మాట రాసుకోండి, 5వ మాట, తిరిగి సేవకు ప్రతిష్ఠించుట. ఇప్పటివరకు ఎన్ని మాటలు చెప్పానండి? 4 చెప్పాను. 1 గొప్ప ప్రత్యక్షత, 2 గొప్ప బహుమానం, గొప్ప గద్దింపు, ప్రభువుని ఎరగనని ముమ్మారు బొంకటం. అది 4వ మాట. సరే, 5వ మాట, తిరిగి సేవకి ప్రతిష్ఠించుట. ఓకే, నేను రెఫరెన్స్ చెప్తాను, రాసుకోండి. చదివితే చాలా టైం పట్టేస్తుంది, నేను వివరించేస్తాను. యోహాను సువార్త 21వ అధ్యాయం 1 నుంచి 18 వచనాలు. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, అక్కడ ఏం జరుగుద్దో నేను వివరించేస్తాను. యోహాను సువార్త 21వ అధ్యాయం 1 నుంచి 18 వచనాలు. ఇక్కడ జరిగే సందర్భం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభులు వారు చనిపోయి సమాధి చేయబడి పునరుద్ధానుడే తిరిగి లేచారు. లేచిన తర్వాత ఆయన 40 దినాల వరకు అనేక మందికి అగపడుతూ వచ్చారు. మొదటిసారిగా 10 మంది శిష్యులున్న స్థలంలోనికి ఆయన ప్రత్యక్షమై కనిపించారు. రెండవసారి 8వ నాడు కనిపించారు. మూడవసారి శిష్యులందరూ చేపలు పట్టుకుంటున్న సమయంలో కనిపించారు. 3 విషయాలు చెప్పాను. 1, ఎప్పుడు కనిపించారు? 10 మంది శిష్యులు ఉన్నప్పుడు యేసు ప్రభులు వారు దర్శనమిచ్చారు. 2, మరలా ఆదివారం అంటే 8వ దినాన వీళ్ళకి ప్రత్యక్షమైన 8వ దినాన ప్రత్యక్షమైనప్పుడు వీరితో పాటు తోమ కూడా ఉన్నాడు. మొదటిసారి ప్రత్యక్షమైనప్పుడు తోమ లేడు. రెండోసారి ప్రత్యక్షమైనప్పుడు తోమ ఉన్నాడు. మూడోసారి ప్రత్యక్షమైనప్పుడు శిష్యులు ఉన్నారు. శిష్యులందరూ కలిసి చేపలు పట్టుకుంటా వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను ఒక మాట్లాడుతాను, చెప్పండి. శిష్యుల్ని యేసు ప్రభులు వారు ఎందుకు పిలిచారు? మిమ్మల్ని మనుషులు పట్టు జాలగా చేస్తాను, నా వెంబడి రండి, ఇక చేపలు కదా అన్నాడు కదా. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? యేసు ప్రభులు వారు చనిపోయిన తర్వాత మనుషులను పట్టడానికి వెళ్ళాలి. కానీ వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? చేపలు పట్టడానికి వెళ్ళారు. అంటే వీళ్ళకు ఉన్నటువంటి బలహీనతను బట్టి యేసు ప్రభులు వారు లేరు కదా. ఇప్పుడు మనల్ని ఎవరు లెక్క చేస్తారు? మనల్ని ఎవరు వెంబడిస్తారు? మన మాట ఎవరు వింటారు అని చెప్పి తమ బలహీనతను చూసుకుని వెనుదిరిగి వెళ్ళిపోయారు. వెనుదిరిగి వెళ్ళిపోయినటువంటి వాళ్ళ దగ్గరికి యేసు ప్రభులు వారు మరలా వెళ్ళి వారిని పిలిచి అక్కడ మరలా చేపలు పట్టించి అక్కడ మరలా వారితో మాట్లాడి వారిని బలపరిచినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ సీమోను పేతురుని యేసు ప్రభులు వారు 3 సార్లు అడుగుతారు. సీమోను పేతురు, నిజముగా నన్ను ప్రేమించుచున్నావా? పేతురు ఏమని చెప్తారు చెప్పండి? నిజముగా నేను నిన్ను ప్రేమించుచున్నాను, అయితే నువ్వు నా గొర్రెల్ని కాయమని చెప్తాడు. రెండోసారి యేసు ప్రభులు వారు అడుగుతారు, సీమోను పేతురు, నిజముగా నువ్వు నన్ను ప్రేమించుచున్నావా? నిజముగా నేను నిన్ను ప్రేమించుచున్నాను. అక్కడ ఏం చెప్తారంటే, అయితే నువ్వు నా గొర్రెలను మేపు. ఫస్ట్ ఏమంటాడు? గొర్రెలను కాయి. రెండోసారి ఏమంటాడు? గొర్రెలను మేపు. మూడోసారి కూడా సీమోను పేతురు, నీవు నిజముగా నన్ను ప్రేమించుచున్నావా? ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్న అడగాలనుకుంటున్నాను. యేసు ప్రభులు వారు పేతురికి పెట్టిన పేరేంటి? కేఫా అంటే రాయి, అంటే కథలని రాయిగా నేను చేస్తాను అన్నాడు. పేతురు అని పిలిచాడు. కేఫా అంటే పేతురు. మరి సీమోను పేతురు అని ఎందుకు పిలుస్తున్నాడు యేసు ప్రభులు వారు? చెప్పండి. అక్కడ బలహీన పడిన స్థితిలో ఉన్నాడు. సీమోను తన వ్యక్తిగత సామాన్య స్థితిని గుర్తు చేస్తుంది. నిజమే, యేసు ప్రభుల వారు వెనకాల నడిచినా, ఆయన బోధలు విన్నా, ఆయన అధికారాన్ని పొందుకున్నా, ఆయన ఇచ్చిన అధికారాన్ని పొందుకుని దయ్యాలను వెళ్ళగొట్టాడు పేతురు, స్వస్థతలు చేశాడు పేతురు. ఎన్ని చేసినా ఆయన సడన్ గా యేసు ప్రభుల వారు వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయేసరికి వాళ్ళు చాలా బలహీనులైపోయారు. తమ బలాన్ని చూసుకుని ముందుకు వెళ్ళలేకపోయారు. మళ్ళీ చేపలు పట్టుకుంటాకి వెళ్ళిపోయారు. సీమోను పేతురు అంటాను గల కారణం ఏంటంటే, సీమోను అనేది తన మొదటి స్థితిని జ్ఞాపకం చేస్తుంది. అర్థమవుతుందండి? పేతురు అనేది తర్వాత స్థితిని జ్ఞాపకం చేస్తుంది. యేసు ప్రభులు వారు అన్నారు కదా, పేతురు, నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులు నువ్వు బలపరచు. పేతురు పడిపోతాడని తెలుసు, తిరిగి నిలబడతాడని ప్రభువుకు తెలుసు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకని పేతురుతో ప్రభు అన్నాడు, నీ మనసు తిరిగిన తర్వాత. ఈరోజు మనం కూడా మన మనసులు కూడా చెదిరిపోయి కలవరపడిపోయి, ఒకవేళ బలహీనత వల్ల మనం దేవునికి దూరం అయిపోయామేమో, దేవుడి వాక్యం ద్వారా మరలా నిన్ను బలపరుస్తున్నాడు. ఏంటి తెలుసా? సీమోను పేతురు, నిజంగా నువ్వు ప్రేమించుచున్నావంటే నా గొర్రెలు కాయ, నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తే నా గొర్రెలు మేపు. ఇప్పుడు ఈ మాట మనందరినీ అడుగుతున్నాడు ప్రభు. విశ్వాసులారా, నిజముగా మీరు నన్ను ప్రేమిస్తున్నారా?
మీరు చెప్పే మాట నిజంగా ప్రేమిస్తున్నాం ప్రభువా, నిజంగా ప్రేమించే వాళ్ళైతే ప్రతి ఆదివారం మానకుండా మందిరానికి రండి. నిజంగా ప్రేమించిన వాళ్ళైతే ప్రతి ఆదివారం 10 గంటలకే మందిరానికి రండి. నిజంగా మీరు నన్ను ప్రేమించే వాళ్ళైతే నేను మీకు అప్పగించిన బాధ్యతను నిర్వర్తించండి. ఏం అప్పగించే బాధ్యత మనకి? మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. పేతురుకి జ్ఞాపకం చేస్తున్నాడు, ఇప్పుడు మనకు కూడా జ్ఞాపకం చేస్తున్నాడు దేవాది దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకుని నిరాశ చెందితిని. నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకుని నిరాశ చెందితిని. భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా, భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా, ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా. దేవుని స్తోత్రం చెప్పండి. పేతురు మొట్టమొదటిగా మారు మనసు పొందింది ఏ సందర్భంలో? ఈరోజు వాక్య ప్రారంభంలో చెప్పాను. ఎప్పుడు? చేపలు పట్టినప్పుడు. చేపలు పట్టినప్పుడు అనేకమైన చేపలు పట్టారు, వల పిగిలిపోయేంత చేపలు. ఇక్కడ కూడా యేసు ప్రభులు వారు అదే స్థితిని జ్ఞాపకం చేయడానికి కోసమేమో మరలా పేతురుతో చెప్తున్నాడు, వలయండి ఒకసారి. 153 రకాల చేపలు పట్టారంట. గట్టిగా చప్పట్లు కొట్టు దేవుని మహిమపరుద్దాం. మరలా అక్కడ వాళ్ళతో కలిసి ఆ చేపలని దాన్ని ఏమంటారు, అగ్నితో కాల్చి అక్కడ ఆహారాన్ని తిని వాళ్ళతో సంప్రదించినట్లుగా, వాళ్ళతో సంభాషించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ సంభాషణ మీకు ఇచ్చిన రెఫరెన్స్ నేను ఆల్రెడీ చెప్పేశాను. నిజముగా మనం ప్రభుని ప్రేమించిన వాళ్ళమైతే ఆయన అప్పగించిన బాధ్యతని శిరసావహిస్తాం, నెరవేరుస్తాం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. 6వ మాట, ఆఖరి మాట రాసుకోండి, 2 నిమిషాల్లో ముగించేస్తా. 6వ మాట గొప్ప గుర్తింపు. ఇది మనందరికీ సంబంధించిన మాట, గొప్ప గుర్తింపు. ఇప్పుడు పేతురు గారు ఈ ప్రత్యక్షతని, ఈ బహుమానాన్ని, ఈ గద్దింపుని, ఈ ప్రభుని ఎరుగనని బొంకటాన్ని, ఈ యేసు ప్రభులో తిరిగి సేవలో మళ్ళీ తిరిగి సేవకు ప్రతిష్ఠించడానికి దీనన్నిటినీ జ్ఞాపకం చేసుకుని తన యొక్క స్థితిని తెలుసుకున్నాడు. ఇప్పుడు మనందరం కూడా ఏం చేయాలి తెలుసా? ఈ వాక్యాన్ని విన్నాం కదా, మన స్థితి ఎలా ఉందో మనల్ని మనం చూసుకోవాలి. అదే మన గుర్తింపు. నా మొట్టమొదటి ప్రసంగం ఏంటి తెలుసండి? నేను సేవలోకి వచ్చిన ప్రారంభంలో, నీ ప్రవర్తన బట్టే నీ జీవితం ఉంటుంది. అది ఇప్పటికీ మర్చిపోలేను నేను. తెలిసి తెలియక నా మొట్టమొదటి ప్రారంభ ప్రసంగం అదే, నీ ప్రవర్తన బట్టే. ఓ పుస్తకంలో, జయపాల్ గారి పుస్తకంలో చూసి, పుస్తకంలో చదివి ప్రిపేర్ అయిన మెసేజ్ అండి అది. నీ ప్రవర్తన బట్టే నీ జీవితం. నేను ఎప్పుడు ఒకే మాట చెప్తాను, అది ప్రారంభమే కాదు, ఎప్పుడు ఇదే మాట చెప్తాను. మన ప్రవర్తన బట్టే మన జీవితం ఉంటుంది. మన ప్రవర్తన సరవకుండా, మనల్ని మనం సరి చేసుకోకుండా మన జీవితంలో పరిస్థితులు మారవు. అర్థమవుతుందండి? పేతురు గొప్ప నాయకుడు అయ్యాడంటే అతనిలో ఉన్న లక్షణాలు, తన స్థితిని తాను గుర్తించిన వాడు పేతురు. ఆఖరి మాట రాసుకోండి, తన స్థితిని తాను గుర్తించిన వాడు పేతురు. వ్యక్తిగత పరిశీలన చాలా ప్రాముఖ్యం. తలలు వంచని ప్రార్థన చేసుకుందాం. ఆఖరి మాట గొప్ప గుర్తింపు. ఈ రోజున దేవుడు మనల్ని కూడా ప్రేరేపించాడు. తన వాక్యం ద్వారా తన మహిమను మనకు కనపరిచాడు. వాక్య ప్రత్యక్షత నీకు కలిగింది. ఈరోజు వాక్య ప్రత్యక్షత ద్వారా నువ్వేమి గ్రహించగలుగుతున్నావు? యూదులు యేసు ప్రభువును తృణీకరించారు, కానీ పేతురు అంటాడు, సజీవమైన రాయి, మూలకు తలరాయి. క్రీస్తుని గురించిన ఆ మాట పేతురు పత్రికలో రాస్తాడు. పేతురు తన అనుభవపూర్వకంగా రాసిన మాట అండి అది. నువ్వు చెప్పగలవా? ఈరోజు నేను నమ్మిన దేవుడు జీవము కలిగిన దేవుడు అని నువ్వు చెప్పగలవా? పేతురు చెప్తున్నాడు. ఎందుకంటే పేతురుకి ప్రత్యక్షత ఉంది, మనకు లేదు కదా. అందరూ ఒకటే, అందరూ ఒకటే అంటున్నావు. ఆ మాట అనడానికి క్రైస్తవులకు సిగ్గుండాలండి. పేతురు అలా అనలా. సజీవమైన రాయి, సజీవుడగు దేవుని కుమారుడు అని మాట్లాడుతున్నాడు.
గొప్ప బహుమానం పొందుకున్నాడు కాబట్టి సువార్త ప్రకటిస్తున్నాడు. ఏమని తెలుసా? ఇదిగో మీరు సిలువకు అప్పగించిన ఆయననే దేవుడు లేపాడు, ఆయనే ప్రభువైన క్రీస్తు, ఆయన పునరుద్ధానుడయ్యాడు, మేము చూసాం కన్నులారని సాక్ష్యం ఇస్తున్నాడని పేతురు సువార్త చెప్తున్నాడని. ఇదే సువార్త. సువార్త అంటే ఇక ఇప్పుడు జరుగుతున్నటువంటి సువార్త వేరు, అప్పుడు జరుగుతున్న సువార్త వేరు. ఎవరికి వాళ్ళ పరిశీలన చేసుకుందాం. 6 విషయాలు ఈరోజు మనం నేర్చుకున్నాం. గొప్ప ప్రత్యక్షత, గొప్ప బహుమానం, గొప్ప గద్దింపు, పేతురు జీవితంలో జరిగిన సందర్భం, ప్రభువుని ఎరుగనని బొంకటం బలహీనత. నీ జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో దేవునితో మొక్కుబడి చేసుకుని లేదా దేవునితో తీర్మానం చేసుకుని కొన్ని స్థితులు, కొన్ని అననుకూల పరిస్థితులను బట్టి తొలగిపోయావేమో, పడిపోయావేమో, నిర్లక్ష్య వైఖరిగా ఉన్నావేమో. అక్కడే నువ్వు ఆగిపోవడానికి వీల్లేదు. మరలా తిరిగిదిగో సేవలో పేతురుని ప్రభు ప్రతిష్ఠించాడండి, బలపరిచాడు వాక్యాన్ని మాట్లాడి. నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు సూటిగా. అమ్మా, నిజంగా నువ్వు ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తే క్రియ చూపించు. క్రియలు లేని విశ్వాసం మృతం. నువ్వు నిజంగా దేవుడిని నమ్మితే క్రియలు ఉండాలి. దేవుడు ఈరోజు మనకి నేర్పించిన పాఠం, పేతురు సువార్త తాలపు చెవి ఓపెన్ చేసి అనేక మందిని పరలోక రాజ్యంలోనికి చేర్చాడు. మరి నువ్వు ఎంతమందిని చేర్చావు, లేదా ఇక ముందు ఎంతమందిని చేర్చుతావు? మనలో మనం పరిశీలన చేసుకుందాం. ప్రార్థన, ఎవరికి వాళ్ళు ప్రార్థన చేద్దాం. తలలో ఉంచండి. స్తోత్రం, 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 స్తోత్రం. విత్తబడిన వాక్యమును బట్టి ప్రార్థన. పేతురు వల్ల మనం కూడా కొన్నిసార్లు యేసు ప్రభుని ఎరుగనని బొంకుతున్నాం. దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటో తెలుసా? మీరెవరో అని అడిగితే కాళ్ళు ఎగరేసి చెప్తాం, కాపు లేకపోతే పలానా నాయుడు అని. అక్కడ మనం ప్రభుని నమ్మేసినట్టే, ప్రభుని ఎరగనని బొంకినట్టే. మనం ఆనాడు పేతురు కాదు, మనం కూడా బొంకుతున్నాం. నేను క్రైస్తవుని అని చెప్పగలగాల. అది మన అడ్రస్. ఆనాడు పేతురు కాదు, మనం కూడా ఎన్నోసార్లు ప్రభుని ఎరుగునట్టుగా ఉంటున్నాం. ప్రభు యొక్క ఆజ్ఞలను గైకొనటమే ఆయనను ఎరిగి ఉండుట. ఎరుగునని నోటితో చెప్పాడు పేతురు, కానీ మనందరి క్రియలు చెప్తున్నాయి ప్రభువుని మనం ఎరగని వారమని. బాప్తిజం పొందాం, బలలో పాల్పొములు పొందుతున్నాం, సాక్ష్యాలు చెప్తున్నాం, పాటలు పాడుతున్నాం, ప్రసంగాలు చెప్తున్నాం, అయినను కూడా మనం ప్రభువుని ఎరగమన్నట్టుంటున్నాం. ఎలాగో చెప్పనా? మన క్రియల వల్ల. మన క్రియలను సరి చేసుకుందామండి ఈరోజు. ఆయన ఆజ్ఞలను గైకొనటమే ఆయనను గైకొనుట, ఆయనను ఎరిగి ఉండుట. నిజంగా నువ్వు ప్రభుని ఎరిగిన వాడువేనా? ఒకసారి పరిశీలన చేసుకోమ్మా. పేతురు బొంకాడు అంటున్నావు, మరి మనం బొంకలేదా? ఈ వచనం ప్రకారం ఎన్ని ఆజ్ఞలు మనం అతిక్రమిస్తున్నాం? ప్రభువుని ఎరగమన్న సీమోన్ లాగా ఉన్నావా? ప్రభువు కోసం హతసాక్షి అయిన పేతురులాగా నువ్వు ఉన్నావా? ప్రభువు దూరం అయ్యాక చేపలు పట్టుకున్న సీమోన్ లాగా నువ్వు ఉన్నావా? ఆ మాటలు విన్న తర్వాత బలం తెచ్చుకుని దేవుని కోసం హతసాక్షి అయిన పేతురులాగా నువ్వు ఉన్నావా? సీమోను పేతురు కలిపి మాట్లాడడం అక్కడ బలహీనతను కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదిగో నీ బలహీనత అది, నీ బలహీనత అది. దేవుని మాట మనల్ని బలపరుస్తుందండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు విత్తబడిన వాక్యం బట్టి ప్రార్థిస్తున్నాను. ఇదిగో నీ సేవకునిగా నేను బలహీనతగా ఉన్నప్పటికీ కూడా అయా ఆరోగ్యాన్ని ఇచ్చి బలాన్ని ఇచ్చి నడిపించుకునే విధానం బట్టి మీకు వందనాలు. విత్తబడిన వాక్యాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను. స్థానిక బిడ్డలు యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్నారు, అనేకులు వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నారు. పేతురు గారి జీవితం ద్వారా మా జీవితాలకి ఈ మాటలు అన్వయించుకుని మా అనుభవాలు ఎలా ఉన్నాయి, మేము ఆత్మీయంగా ఎదగాలి అంటే మాలో కూడా ఇలాంటి అనుభవాలు ఉండాలి కదా అని మమ్మల్ని మేము పరిశీలన చేసుకుని వ్యక్తిగతంగా గుర్తింపు కలిగి ఉండడానికి సహాయం చేయమని, ఈ వాక్యము మంచి నేల అనుభవాన్ని కలిగి అయా 30ంతులుగా 60ంతులుగా 100ంతులుగా ఫలించుటకు సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.